హాయ్ అండి, వెల్కమ్ టు ఢిల్లీలో తెలుగింటి అమృతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మిక్స్డ్ కిచడి. సో సింపుల్గా వన్ పాట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూడండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఇలాచి, లవంగం వేసుకొని వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బంగాళదుంప, క్యాప్సికమ్, అలాగే క్యారెట్, ఇంకా ఆనపకాయ వాడుతున్నానండి. అదే సొరకాయ. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఇక్కడ నార్త్లో ఖచ్చితంగా కిచడి అంటే ఆనపకాయ వాడతారు. నిజంగా పిల్లలకి చాలా హెల్తీ, అట్ ది సేమ్ టైం చాలా బాగుంటుంది కూడా టేస్ట్. సో చూడండి, మీరు కూడా ఆనపకాయ వేసి ఇంకా మీకు అవైలబుల్గా ఉన్న ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. తర్వాత కూరగాయలన్నీ ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు గంట సేపు నానబెట్టుకున్న అరకప్పు సోనా మసూరి, 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకొని తర్వాత 1 కప్పు బియ్యానికి 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత తీస్తున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా, చాలా బాగుంది కదా కిచడి. చాలా హెల్తీ అండ్ లైట్ ఫుడ్ అండి. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. సో మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కమెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.